ఒక ఆటగాడు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ అన్ని ఫార్మాట్లలో, లీగుల్లో, దేశవాళీలో, అంతర్జాతీయ క్రికెట్లో కూడా మంచి సగటుతో పరుగులు చేస్తే ఖచ్చితంగా అతనికి జట్టులో స్థానం ఉంటుంది అనే ఈ మాట ఈ ఆటగాడిని చూస్తే అబద్ధమేమో అనిపిస్తుంది. ఆసియా కప్కి అజిత్ అగర్కర్ నేతృత్వంలో టీమిండియా జట్టును ప్రకటించింది. ఐపీఎల్లో, దేశవాళీలో బాగా ఆడుతున్న వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని టీంను సెలెక్ట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ జట్టులో ఒక ఆటగాడు లేకపోవడం మాత్రం చాలా అనుమానాలకు దారితీస్తోంది. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ ట్రోఫీలు చూసిన వారందరికీ అతను టీం కోసం ఎంత కష్టపడ్డాడో, ఎలాంటి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడో చాలా బాగా తెలుసు. అయినా సరే అతనికి టీంలో చోటు లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. ఐసీసీ ట్రోఫీలు లాంటి విలువైన మ్యాచ్ల్లో మాత్రం అతనికి స్థానాన్ని ఇచ్చి అతని సహాయాన్ని పొందుతున్నారు. కానీ మామూలు సిరీస్ల్లో మాత్రం అతనికి మొండి చేయి చూపిస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఆసియా కప్కి ప్రకటించిన జట్టులో శ్రేయస్ను ఎందుకు తీసుకోలేదు అని విలేకరులు అడిగితే, ప్రస్తుతం ప్రకటించిన జట్టులో ఎవరిని తీసేయమంటారు అని ఎదురు ప్రశ్న వేశాడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్. ఆసియా కప్కి ఎంపికైన మొత్తం జట్టులో కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్తో సహా ఏ ఆటగాడికి తీసిపోని ఘనమైన రికార్డులు శ్రేయస్కి ఉన్నాయి. అలాంటి ఆటగాడి కోసం ఎవరినైనా కళ్ళు మూసుకొని తప్పించవచ్చు. ప్రస్తుతం ప్రకటించిన జట్టులో శివం దుబే, రింకు సింగ్ కంటే శ్రేయస్ ఏం తక్కువ? శ్రేయస్ కోసం వాళ్ళలో ఎవరినైనా తప్పించలేరా? లేదా కావాలని ఇదంతా చేస్తున్నారా? అంతర్జాతీయ క్రికెట్లో 14 టెస్టుల్లో 37 సగటుతో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 70 వన్డేల్లో 48 సగటుతో 2845 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 51 2020లో 30 సగటుతో 1104 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి ఫార్మాట్లో కూడా మంచి సగటుతో రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు అతనికి అవకాశం కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్లు ఆడి 48 యావరేజ్తో 243 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. అలాగే 2023-24లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో 11 మ్యాచ్లు ఆడి 66 సగటుతో 530 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ తరువాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శ్రేయస్సే. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్లో శ్రేయస్ నెలకొల్పిన భాగస్వామ్యాలు ఎంతో విలువైనవి. వరుసగా వికెట్లు పడిపోయిన మ్యాచ్లో కూడా ఓపికతో ఆడి టీంకి కావలసిన పరుగులు అందించి జట్టుకు ఎంతో సహాయం చేశాడు. ప్రస్తుతం భారత జట్టులోకి రావాలి అంటే ఐపీఎల్లో ప్రతిభ చూపిస్తే చాలు. అలాంటి ఐపీఎల్లో కూడా 133 మ్యాచ్లు ఆడి 3731 పరుగులు చేశాడు. అందులో 27 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2025లో జరిగిన ఐపీఎల్లో చెలరేగిపోయాడు. పంజాబ్కు కెప్టెన్గా వచ్చి 17 మ్యాచ్ల్లో 604 పరుగులు చేసి 2025 ఐపీఎల్లో 6వ టాప్ స్కోరర్గా నిలిచాడు. సెమీస్లో ముంబై లాంటి జట్టుపై కూడా చెలరేగి పంజాబ్ను ఫైనల్కు తీసుకొచ్చాడు. కేవలం ఆటగాడిగానే కాదు, కెప్టెన్గా కూడా శ్రేయస్ చాలా విజయం సాధించాడు. 2020లో ఢిల్లీకి కెప్టెన్గా ఫైనల్ వరకు తీసుకొస్తే 2024లో కోల్కతాకు ఏకంగా టైటిల్నే అందించాడు. కోల్కతాకు టైటిల్ని అందించినా సరే 2025 వేలంపాట్లో అతన్ని వదిలేస్తే ఐపీఎల్లో రిషబ్ పంత్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచి పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వచ్చాడు. 2025 వేలంలో భారీ ధర పలికిన పంత్ తన ఆటతో ఏమాత్రం న్యాయం చేయకపోతే శ్రేయస్ మాత్రం తను తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేశాడు. గత 11 సంవత్సరాలుగా ప్లే ఆఫ్స్ అంటే ఏంటో తెలియని పంజాబ్ను ఏకంగా ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. కొన్ని మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్లో ముంబైతో ఆడిన మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్లో బాగా ఆడిన సాయి సుదర్శన్ను ఇంగ్లాండ్తో సిరీస్కు అవకాశం కల్పిస్తే ఐపీఎల్లో కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా కూడా రాణించిన శ్రేయస్ను ఇంగ్లాండ్తో సిరీస్కు, ఇప్పుడు ఆసియా కప్కి కూడా పక్కన పెట్టడం చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ అన్ని ఫార్మాట్లో కూడా రాణిస్తూ ఉన్న శ్రేయస్ను పక్కన పెట్టడం చాలా విచారకరం. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.